సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుని యొక్క మాటలను బట్టి దేవునికి వందనాలు. ఈ దినమున మనము ప్రతిరోజు క్రమముగా వాక్యాన్ని చదువుటకు దేవుడు అవకాశంనిస్తున్నాడు. ఆదికాండము ఈరోజు 3వ అధ్యాయమును మనం చదువుకున్నాము. అద్భుతమైనటువంటి ఆ మాటలను బట్టి దేవునికి వందనాలు. మనము ఇప్పుడు ఈ మాసంలో మరియు వచ్చే మాసంలో శిలువ శ్రమల ధ్యానములు చేసుకొనుచున్నాము. యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా జరిగిన కార్యాలను ఒకవైపు చూస్తూ, మరోవైపు అట్టి శిలువను మనము కూడా ఈ లోకంలో మోయవలసి ఉన్నది. ఇది రక్షణ నిమిత్తము కాదు గాని మన ఆత్మీయ ఎదుగుదల నిమిత్తమై మొదటిది, మరియు పరిచర్యలో ఇతరుల రక్షణ నిమిత్తమై, అనగా ఇతరులకు సువార్త ప్రకటిస్తున్న సమయంలో సేవకులకు ఎదురయ్యేటటువంటి శ్రమలను కూడా శిలువ క్రిందికి తీసుకొని ఈ 2 కోణాలను మనము ధ్యానం చేయుటకు పూనుకొని ఉన్నాము. ఈ శిలువ శ్రమల ధ్యానములు మనము చేసుకుంటున్న సమయంలో ఒక స్కోప్ పెట్టుకున్నాం. అంటే ఆ పరిధిలోనే మనము ధ్యానం చేసుకోవాలని గలతీ, ఎఫెసీ, ఫిలిప్పి మరి కొలసి పత్రికల నుండి మనము ఆ శిలువ శ్రమల ధ్యానములు మనం చేసుకుందాము. ఇప్పుడైతే గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అన్న పదములో 2 అర్థాలున్నాయి. యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి ఏ విధముగా లోబడ్డాడు? యేసుక్రీస్తు 2 విధాలుగా ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. మొదటిది, తాను ఈ లోకంలో పుట్టినప్పుడు నుండి పరిచర్యకు వచ్చేంత వరకు, మరియు పరిచర్యలో కూడా సున్నతి పొందడము ప్రారంభించి అర్పణలు అర్పించడము, దానితో పాటు దేవాలయమునకు వెళ్ళడము, దానితో పాటు పండుగలను ఆచరించడము, వారి యొక్క ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడము, చదవడము, దేవాలయములో ఆ పండితులతో ఆయన దేవుని యొక్క వాక్యం గురించి చర్చించడము, అంటే దేవుని ప్రజలను ప్రేమించడము, వారి యొక్క విశ్వాస విధానాలను గౌరవించడము, ఇవన్నీ ఒకవైపు చేస్తూ ఉన్నాడు. దాన్ని యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయను. నంబర్ 1. ఇంకా యేసుక్రీస్తు ఎట్లా ధర్మశాస్త్రానికి లోబడ్డాడు? ఇప్పుడు ధర్మశాస్త్రానికి లోబడితే యూదులందరికీ చాలా సంతోషమే కదా. ఒకడు మన మతంలోనికి వచ్చి మన మతానుసారంగా నడుస్తూ ఉంటే మనకేమి ఇబ్బంది ఉంటుంది చెప్పండి? ఏమి ఇబ్బంది ఉండదు. కానీ రెండవది కూడా ఆయన చేశాడు. రెండో విధంగా ఏ విధంగా ధర్మశాస్త్రానికి లోబడ్డాడు అంటే, ఇప్పుడు అన్యులు అంటే దేవుని ఎరగనటువంటి వారిని రక్షణలోనికి నడిపించుటకు ఆయన తన సువార్తను ప్రకటించుట, మరియు ధర్మశాస్త్రం యొక్క సారాంశాన్ని బోధించుట ద్వారా వారికి విరోధముగా, వారి యొక్క విశ్వాస ఆచారాల పద్ధతులకు ఈయన అడ్డుగా ఉన్నట్లు, విరోధంగా ఉన్నట్లు వారు గుర్తించి, అనగా యూదులు గుర్తించి, అనగా ధర్మశాస్త్రం యొక్క
ఫ్రేమ్‌వర్క్‌లో యేసుక్రీస్తును చూచి ఇట్టివాడు బ్రతుకుటకు వీలు లేదు. మనకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు కాబట్టి, మన ధర్మశాస్త్రం ప్రకారం ఆయనను మనం శిక్షించాలి అని వాళ్ళు చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే లోబడ్డాడు. విధేయత చూపించాడు. ధర్మశాస్త్రానికి విధేయత చూపించాడు. మీ ధర్మశాస్త్ర ప్రకారము ఒక మనిషి తప్పు చేస్తే శిక్షించడం అనేటువంటిది ధర్మశాస్త్రములో ఉంది కదా! అయితే నేనేమి తప్పు చేయలేదు కానీ, ప్రజల యొక్క తప్పులను, పాపములను నా మీద వేసుకున్నాను గనక, మీరు నన్ను శిక్షించవచ్చును. ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయను. మనలను విమోచించుటకై ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయను. అది పాయింట్ ఈరోజు. అయితే ఇప్పుడు చూడండి, ఈ 4వ వచనము అక్కడ చెప్పడానికి గల కారణాలను మనం నిదానంగా పరిశీలిస్తే 1-7 వచనాలను నిదానంగా మనం గమనిస్తే, ఈ పదాలు మనము నేరుగా చదివితే అంత త్వరగా అర్థం కావు. అంటే మనకు చరిత్ర తెలియకుండా దాని యొక్క పరిస్థితులు, యూదా మతము, వారి యొక్క విశ్వాసాలు, ఆచారాలు కొంత తెలియకుండా మనం చదివితే అంత త్వరగా అర్థం కానటువంటి మాటలు. నిదానముగా వాటిని మనం ధ్యానం చేస్తూ ఈరోజు ఏవైనా పాఠాలు ప్రభువు మనకు నేర్పిస్తే మనం నేర్చుకుందాం. మరియు నేను చెప్పున్నదేమనగా, వారసుడు అన్నిటికిని కర్తయయున్నను. బాలుడయున్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. ఈ 1, 2 వచనాలలో ఉపమానయుక్తంగా రాయబడినటువంటి మాటలలో వారసుడు అంటే, దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అన్న మాటలో 3 అర్థాలున్నాయి. మొట్టమొదటి దేవుని కుమారుడు ఇశ్రాయేలు, మొదటి అర్థం. దేవుని కుమారుడు రెండవ అర్థం యేసుక్రీస్తు. దేవుని కుమారుడు మూడవ అర్థం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము. వీళ్ళనందరూ వారసులు అంటారు. వీళ్ళనందరినీ వారసులు. వారసుడు అన్నిటికిని కర్తయైనను బాలుడయున్నంత కాలము. బాలుడు అంటే అర్థం ఏమిటంటే ధర్మశాస్త్రము మొదటి అర్థం. లేక రెండవ అర్థం, బాలుడు అనగా ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు. మూడవ అర్థము బాలుడు అంటే మూల పాఠములు. ఈ లోకములో యూదేతరులు అంటే యూదులు కానటువంటి వారు, వారి విశ్వాసాలను బట్టి, వారి యొక్క ఆచారాల పద్ధతులను బట్టి వారు ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని సూత్రాలను మూల పాఠాలు అంటారు. ఆ మూల పాఠాలను, ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ యూదులను బాలుడు అంటారు. బాలుడు ఇంకా కుమారుడు కాలేదు. అది పాయింట్. బాలుడు ఇంకా వారసుడు కాలేదు. మరి కాకపోతే ఆ బాలుని యొక్క స్థితి ఏమిటో తెలుసా? అక్కడ రాయబడింది. ఆ బాలుడు ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదము లేదు. దాసుడు అనగా దాస్యత్వములో ఉన్నటువంటి వాడు. దాస్యత్వంలో ఉండుట అనగా మరలా ఇదే అధ్యాయంలో దాస్యము అన్నటువంటి మాటలకు చాలా అర్థాలున్నాయి. మొత్తానికి ఈ ధర్మశాస్త్రము, బాలుడు, ఈ బాల శిక్ష ఇవన్నీ ప్రజలను దాస్యములో పెడుతున్నాయి. అయితే రెండవ వచనములో ఇప్పుడు పరిష్కారం ప్రారంభమైంది. ఇప్పుడు ఆ బానిసత్వములో, ఆ మూల పాఠాలలో, ఆ ధర్మశాస్త్రములో ఇరుక్కుని పోయినటువంటి వారిని
విడిపించేది ప్రారంభమైంది. విమోచించేది ప్రారంభమైంది. ఎట్లా? రెండో వచనంలో. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు. ఇక్కడ తండ్రి అంటే ఎవరు అంటే, తండ్రి అయిన దేవాతి దేవుడు, నిజమైన దేవుడు, సృష్టిని చేసినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు, అతడు అనగా ఇశ్రాయేలీయులు, అతడు అనగా ధర్మశాస్త్రము, సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. తిరిగి సంరక్షకులు ఎవరు అంటే ధర్మశాస్త్రం. గృహ నిర్వాహకులు ఎవరై అంటే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రము ఆధీనములో ఉంటారు ప్రజలు. ఎప్పటి వరకు? తండ్రి నిర్ణయించినటువంటి కాలము వచ్చు వరకు. మూడో వచనం. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. ఇటువలే మనమును, ఈ మనమును అనేటువంటి పదము అక్కడ ఇంతకు ముందు ఉన్నటువంటి బాలురకు ఇది ఇంకొక పదం. ఇప్పటి వరకు నేను యూదుల గురించి చెప్పాను. ఇప్పటి వరకు నేను ధర్మశాస్త్రం గురించి చెప్పాను. ఇప్పుడు ఎవరైనా అన్యులలో నుంచి రక్షణ పొందితే వారి గురించి నేను మాట్లాడుతున్నా అని పౌలు గారు. అటువలే మనమును అంటే వాళ్ళ వలె మనమును కూడా బాలురమై ఉన్నప్పుడు, బాలురమై ఉన్నప్పుడు ఇంకా దేవుని పిల్లలు కాలేదు. అప్పుడు మనం ఎట్లా ఉన్నామంటే లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. క్రీస్తు మనల్ని విమోచించక మునుపు మన స్థితిని గురించి చెప్పేటటువంటి వాక్యం. మనము కూడా ఒక రకమైనటువంటి బానిసత్వములో ఉన్నామయ్యా. బాలురమై ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. ఏంటివి ఆ మూల పాఠములు? మనకైతే ధర్మశాస్త్రం లేదు. నిజంగానే మనమేమి సున్నతి పొందలేదు. మనమేమి దేవుని దగ్గరికి ఆ బలులను తీసుకొని పోలేదు. మనమేమి ఆ పస్కా పండుగలు, గుడారాల పండుగలు మనమేమి చేసుకోలేదు. ఆ దేవాలయంలోనికి పోయి అక్కడ కూర్చొని, ఇక్కడ కూర్చొని అని ఏమి మనము చేయలేదు. ఆ ధర్మశాస్త్రాన్ని మనం చేయలేదు. కానీ మనము చేసినటువంటి వాటిని ఈ లోక సంబంధమైన మూల పాఠములు అని అంటారు. అయితే అవి ఎట్లా ఉంటాయి సార్ అంటే చూడండి, ఇదే వచనం మా అధ్యాయంలో 9వ వచనంలో 9, 10 వచనాల్లో మూల పాఠాలు. ఇప్పుడు మన పాఠము ప్రారంభమైంది. ఏంటి? ఇది మనకు సంబంధించినటువంటిది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము ఆ మూల పాఠాల నుంచి విడిపించబడ్డాము. విడిపించబడ్డామా లేదా ఒకసారి పరీక్ష చేసుకునే వచనాలు కూడా ఇవే. చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము మరియు 10వ వచనం. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియు నైన మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా. ఈ ప్రశ్న ఎందుకొచ్చింది పౌలు గారికి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారికి ఆ సమాచారం అందించి, ఇదిగో వీళ్ళైతే రక్షణ పొందిన వారుగా ఉన్నారు, క్రైస్తవులుగా జీవిస్తున్నారు. కానీ వీరు మరలా ఆ మూల పాఠముల తట్టుకు నిష్ప్రయోజనమైన, బలహీనమైన మూల పాఠముల తట్టుకు మరలా వెనక్కి తిరుగుతున్నారు. క్రైస్తవులే. ఏం తిరుగుతున్నారు? వాళ్ళు చూద్దాం. మునుపటి వలె మరలా వాటికి దాసులయుండగోర నేల. ఏంటి సార్ నేనేం చేయడం లేదు గదా! మేము బాప్తిసం తీసుకున్నాము, చర్చికొస్తున్నాం, అన్నీ జేస్తున్నాము. అయితే పౌలు గారు వారికి గుర్తు చేస్తున్నాడు. మీరేం జేస్తున్నారో తెలుసా? మీరు
దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. వీటిని మూలపాఠాలంటారు. దినములు, మాసములు, సంవత్సరములు, ఉత్సవ కాలములు మీరు ఆచరించుచున్నారు. వాళ్ళు గలతీలో ఉన్నటువంటి క్రైస్తవులు. వాళ్ళకు దినములంటే చాలా పట్టింపు. ఫలానా మాసములంటే కూడా చాలా పట్టింపు. ఫలానా ఉత్సవ కాలములు అంటే చాలా భక్తి. సంవత్సరాలు అంటే చాలా సంవత్సరము ఆ! సా సమ సాంవత్సరికాలు ఎన్నెన్నో చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ మూల పాఠాలను మనము ఎన్ దీనివల్ల ఉన్నటువంటి ప్రమాదము పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏమిటయ్యా అంటే, ఇప్పుడు ఒక దినం తీసుకుందాం అనుకోండి. నేనైతే చిన్నప్పుడు మా వాళ్ళు క్రైస్తవులే గాని, ఎటువంటి క్రైస్తవులంటే, ఎక్కడైనా ప్రయాణం చేద్దామంటే, ఈరోజు బుధవారం ఎట్టెట్లా ప్రయాణం చేస్తామన్నారు వాళ్ళు. ఈరోజు సోమవారం అట్లెట్లా ప్రయాణం చేస్తారు మీరు? దినములయిపోయినాయా? ఇక మాసములు వచ్చాయి. ఈ మాసంలో పెళ్లి జేసుకోకూడదు. ఈ మాసంలో అది జేయకూడదు, ఇది చేయకూడదు. ఈ ఉత్సవ కాలములు, ఈ సంవత్సరములు వీటి వల్ల, వీటి వల్ల వీటినేమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడంటే మూల పాఠములు. ఇవి నిష్ప్రయోజనమైనవి. ఇవి బలహీనమైనవి. ఇవి మిమ్మలను దాస్యములో పెడతాయి. దాస్యంలో ఎట్లా పెడతాయి అంటే, జాగ్రత్తగా గమనించండి. అవి జెప్పినట్టు మనం వినాలి. అది పాయింట్. అవి చెప్పినట్టే మనం వినాలి. అప్పుడు మీరు, మనము దాస్యములో ఉన్నట్టు. హల్లెలూయా! యేసుక్రీస్తు పుట్టాడు అన్నటువంటి విషయము ఎవరు జెప్పాలి దెలుసా మనకు? డిసెంబర్ మాసమే జెప్పాలి. ఇంగ వేరే మాసాలు మనం జెప్పగూడదు. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడంటే డిసెంబర్ 25 రోజు, ఆ రోజు మనం జెప్తే మనకు అప్పుడు గుర్తుకొస్తది. అంటే ఇప్పుడు ఎవరు చెప్తే మనం వింటున్నాము? దినములు, మాసములు, సంవత్సరాలు చెప్పినటువంటివి మనం వింటున్నాం. నా ఉద్దేశ్యం అవి చేయకూడదని కాదు. ఎందుకు నువ్వు ఈ రోజు లేకపోతే ఇంకొక రోజు యేసుక్రీస్తు పుట్టాడు, వచ్చాడు, పంపబడ్డాడు. దానివల్ల నేను రక్షణ పొందాను. ఆ సువార్త ఈరోజు నేను ప్రకటించాలి. తండ్రి నిర్ణయించినటువంటి కాలము వచ్చేసింది. స్త్రీ యందు పుట్టి అనేటువంటి వచనంలో ఇంతకుముందు ఇదే అధ్యాయంలో మనం చదువుకున్నాము. ఎందుకు విశ్రాంతి దినమును మీరు ఆచరిస్తున్నారు? అని తప్ప, గుడికి పోవడం తప్ప, విశ్రాంతి దినమున తప్పే కాదు. కానీ అది జెప్పినట్టు నువ్వు వినకూడదు. నువ్వు జెప్పినట్టు అది వినాలి. హల్లెలూయా! అది యేసుక్రీస్తు చెప్పిన మాట. మన కొరకు దినములున్నాయి. మనము దినముల కొరకు, మాసముల కొరకు లేము. అవి జెప్పినట్లు మనం వినడానికి లేదు. అవి చెప్పినట్టు మనం వినడానికి లేదు. హల్లెలూయా! మొన్న ఈ మధ్యన నేను ఒక బర్త్‌డేకి వెళ్ళాను. ఒక మంచి యవ్వనస్తురాలు, "అమ్మా నీ బర్త్‌డే ఈ రోజా?" అంటే, "లేదు పాస్టర్ గారు 2 రోజుల ముందే నా బర్త్‌డే." "మరి ఈ రోజు ఎందుకు చేసుకుంటున్నావు?" నాకప్పుడు ఆ రోజు అనుకూలత లేదు. ఆ రోజు ప్రార్థన పెట్టుకోవడానికి నాకు అన్ని అవకాశాలు లేవు. ఈరోజు మేమందరం మాట్లాడుకున్నాము. ఈరోజు పెట్టుకున్నాం. హల్లెలూయా! అది పాయింట్. బర్త్‌డే రోజు బర్త్‌డే చేసుకోవడం ఓకే. కానీ ఆ రోజు నేను చేసుకుంటే నేను అంత సమయము ప్రార్థనకు ఇవ్వలేను. ప్రార్థన కార్యక్రమానికి ఇవ్వలేను. కాబట్టి నేను నాకు అనుకూలమైన దినమున నా బర్త్‌డే చేసుకుంటాను. ముందో వెనకనో. ఎంత అద్భుతము! అట్టి క్రైస్తవులుగా మనముండాలి. అట్టి క్రైస్తవులుగా
మనముండాలి. కొంతమంది కొన్ని డేట్‌లను నిర్ణయిస్తారు. ఇక ఆ డేటు చెప్పినట్టే మనం వినాలి. కనుక ఈ మూల పాఠాలు మనకు ఉన్నాయా? లేదనేది మనం పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా! ఆ మూల పాఠాలు దినములు, మాసములు, సంవత్సరములు, ఆ! ఉత్సవ కాలములను మీరు ఆచరించుచున్నారు. నిష్ప్రయోజనమైనటువంటివి. ఇప్పుడు నేను ఈ మాట మరలా చాలా సార్లు నేను చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు ఒక యానివర్సరీ ఉందనుకో, సంవత్సరాలు అన్నాం గదా! సంవత్సరంలో మేము యానివర్సరీ జేసుకుంటాం సార్. ఏది హ్మ్, వివాహ వార్షికోత్సవము, సంఘ వార్షికోత్సవము, ఇంకొక వార్షికోత్సవాలు మనం చేసుకుంటాం గదా! అయితే అది మూలపాఠమా? కాదా? అని ఎట్లా గుర్తుపట్టాలి? అది మూలపాఠమే మేము జేసుకుంటున్నాము. అది నేను మూలపాఠమా? కాదా? ఎట్లా గుర్తుపట్టాలి అంటే, ఆ మూల పా ఆ సాంవత్సరికము వలన, ఆ ఉత్సవ కాలము ద్వారా మేము మా కుటుంబము, మా సంఘము దేవునికి ఇంకా దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నది. చేసుకో. లేదు. దీనివల్ల మేము దేవుణ్ణి చేరుకోవడానికి ఇది అడ్డుగా తయారైంది. దేవుని పేరటనే ఉంటది గానీ, దేవుణ్ణి మేము నేరుగా చూడకుండా, దేవుని నుంచి మేము ఏమి నేర్చుకోకుండా ఇది తయారవుతుంది. ఒక సాధారణమైనటువంటి కూడికలో దేవుని యొక్క వాక్యాన్ని ఎంత స్పష్టంగా, సరళంగా, నేరుగా మనము వినగలిగినటువంటి స్థితి ఉందో, ఒక ప్రత్యేక ఉత్సవ కాలంలో కూడా మనము అట్టి దేవునితో ఉన్నటువంటి సంబంధము, దేవుణ్ణి మనం కలుసుకునే దేవుడు మనల్ని కలుసుకునేటటువంటి ఆహ్, ఆ వాతావరణము ఏర్పడుతుందా? ఆ దినములలో, ఆ మాసములలో, ఆ ఉత్సవ కాలములలో అవి మనం చేసుకుందాం. నాకొక ఇబ్బంది, ఒక ప్రశ్న మీకెప్పుడైనా తెలిస్తే చెప్పండి నాకు. ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను, చాలా కాలం చేస్తున్నాను. ఈ శిలువ శ్రమల ధ్యానములలో ఏం ధ్యానించాలి సార్ అసలు? ఏం ఏ వాక్యాలు ధ్యానించాలంటే, మీరేం భయపడకండి. మేమంతా రెడీ జేసి పెట్టినాము, ప్రిపేర్ జేసి పెట్టినాము. ఇది మీకు పంపిస్తున్నాము. మీరు ఫాలో కండి. ఫిక్స్‌డ్. ఇంగ ఇది అయిపోయిందా? నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఇది రిపీట్ అయితది. నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఇదే రిపీట్ అయితది. అంటే ఇప్పుడు మనల్ని ఎవరు నడిపిస్తున్నారు చూడండి. ఎవరు నడిపిస్తున్నారు అంటే, ఈ యొక్క ఒక రెడీమేడ్, ఒక ఫిక్స్‌డ్ ప్రోగ్రామ్. తప్పు కాదు. అవి వాక్యాలే. అవి వాక్యాలే. ఆ ఇతర వాక్యాలను చూడకుండా చేస్తదది. అది పాయింట్. ఇక దానికి పైన కొన్ని వాక్యాలుంటాయి. కింద వాక్యాలుంటాయి. యేసుక్రీస్తు మరణం గురించి ఉంటది. మనము మోసే సిలువలుంటాయి. ఇవన్నీ చానా ఉంటాయి. ఆత్మ ద్వారా మనం వాక్యం చదువుతుండగా ప్రభువు మనతో ఏమైతే మాట్లాడతాడన్నటువంటి విధానాన్ని, దాన్ని మనం అనుసరించాలి కానీ, ఎవరో రెడీమేడ్‌గా బెట్టారు. ఇక వాటిని మనం ధ్యానం జేస్తే అయిపోతది. భస్మ బుధవారం అంటే మనకు ఆ ఎస్తేరు గ్రంథమే చదవాలి. లేకపోతే యోవేలు గ్రంథమే చదవాలి కదా! అందుకే నేను ప్రారంభంలోనే నేను చెప్పాను, భస్మ బుధవారం అని, లేకపోతే 40 రోజులదని. ఇది మనది గాదు ఇది యాక్చువల్‌గా. ఇది రోమన్ కాథలిక్కులది. కానీ మనము ఆ పేరును బెట్టుకొని వాక్యాన్ని ధ్యానించడానికి యేసుక్రీస్తు శిలువ ధ్యానములైతే చాలా ముఖ్యం. హల్లెలూయా! అది రక్షణ కార్యమునకు సంబంధించింది కాబట్టి, మనం తప్పకుండా అది ధ్యానం చేయాలి గానీ, మళ్ళా ఎవరో మనల్ని ఆ దాస్యంలో బెట్టినట్లు, బంధకాలలో బెట్టినట్టు, ఇక అవే మనం ధ్యానం జేయాలి అన్నట్టుగా కాకుండా, ఒక డైరెక్షన్‌గా మనం తీసుకోవచ్చు. ఆహా! ఒకసారి వాటిని చూసి మనం ఆ డైరెక్షన్‌లో మనము ఇంకా ఫ్రీడమ్, ఆత్మదేవుడు మనల్ని స్వాతంత్రం ఇచ్చాడు గనక, వాటిలో మనము ముందుకు కొనసాగడము మంచిది. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనం నడవాలనేటువంటిది పాయింట్.
అంతేగాని అక్షర సంబంధమైనటువంటి, ఆచారాల సంబంధమైనటువంటివి, దినములు, మాసములను గురించి అవి మనల్ని డిక్టేట్ చేయకూడదు. హల్లెలూయా! డిక్టేట్ చేయకూడదు. ఆ మధ్య కాలంలో నేను ఆలయంలో పరిచర్య చేస్తున్నప్పుడు ప్రభు వల్ల ఇచ్చేసినాం, అయిపోయింది. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. సార్ నేను ప్రభు వల్ల నేను ఈరోజు తీసుకోలేదు. ఇయ్యండి సార్ అంటే, సరే ఏం కాదులే నాయన నెక్స్ట్ వీక్ రా అన్నాను నేను. అమ్మో! నేను ఒక్క వారం గూడా అసలు తీసుకోకుండా ఉండను. నేను తప్పకుండా తీసుకోవాల్సిందే. దీన్నే మూలపాఠం అంటారు. దీన్నే మూలపాఠం అంటారు. ఇంకొక దగ్గర అయిపోయింది. అయితే ఆ సంఘంలో ఒక అలవాటుంది. ఏంది అంటే, వాళ్ళు లాస్ట్‌లో వస్తారు. ప్రభువు వల్ల టైంకి రారు. లాస్ట్‌లో వచ్చిన వాళ్ళకు వీళ్ళందరూ ఇస్తున్నారనమాట. అక్కడ పోయి మళ్ళా తీసుకోవచ్చు. నేను జెప్పాను, ప్రభువు వల్ల తీసుకోకముందు ఒక వాక్యం సిద్ధపాటు, మీరు కూడా సిద్ధపడేటటువంటి ఒక సమయం ఉంటది. ఆ సమయమును చేసి, ఆ సమయంలో ఉండి, వాక్యాన్ని మనం ధ్యానం చేసిన తర్వాత, సిద్ధపాటు కలిగి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పినాను నేను. కానీ వాళ్ళకి కొన్ని సంవత్సరాలుగా అలవాటయింది. ఏంది? అప్పుడు రారు వాళ్ళు, తర్వాత వస్తారన్నమాట. నేను జెప్పాను, "అది ఇప్పుడు ఇవ్వడానికి రాదమ్మా. ఏం పర్వాలేదు. ఒకరోజు తీసుకోకపోతే ఏం గాదంటే." "అయ్యయ్యో! పాస్టర్ గారు మేము సంవత్సరాల నుంచి మేము తీసుకుంటున్నాము. ఎట్లా మరి?" చూడండి. ఒక ప్రభువు బల్లనే ఒక మూలపాఠమైతే, ఒక ప్రభువు బల్లనే ఒక మూలపాఠమైతే ఎంత భయంకరమో! మనం అనుకోండి ప్రభువులో ఎట్లా మూలపాఠమైంది. ఈ దినములు, విశ్రాంతి దినములు, మాసములు, ఈ ఉత్సవ కాలములు, పండుగలు, పండగంటే అప్పులు జేసైనా పండగ జేసుకోవాలి. ఇంగది మూలపాఠము, అది దాస్యము, అది బంధకము గాకుండా ఇంగేమైతది జెప్పండి? ప్రజల మీద ఒక భారం బెట్టినాము. ఒక పండగొస్తే నీవు, నీ భార్య, నీ పిల్లలు బట్టలు కొనాల్సిందే. ఎంతయితదమ్మా? సామాన్యంగా ఆలోచించినా ఇప్పుడున్నటువంటి మార్కెట్‌లో బట్టలు గొనాలంటే ఒక కుటుంబం నలుగురున్నటువంటి కుటుంబం బట్టలు గొనాలంటే 10,000 అయితది. మరి ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఆ స్థితిలో ఉంటారా? చెప్పండి. ఇప్పుడు వాళ్ళకు బట్టలు కొనాల్సిందే అన్నటువంటి వాతావరణంను క్రియేట్ చేసిందెవరు? ఆ మూలపాఠాన్ని చెప్పిందెవరు? ఎప్పుడు మానుకుంటారో? ఆత్మదేవుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఆత్మదేవుని ముద్రను కలిగి ఆత్మబోధ అంది. ఆత్మబోధ ఎక్కితే నాకు అవసరం ఉన్నప్పుడు నేను బట్టలు కొనుక్కుంటా. హల్లెలూయా! ఇంక దానికి మించింది లేదు. ఆ స్థాయికి రావాలి నువ్వు నేను. ఆ స్థాయికి రావాలి. దాన్నే రక్షణ పొందినటువంటి వారంటారు. ఈ దాస్యంలో ఉంటే ఎట్లా? ఈ ఉత్సవ కాలములు పండగ చేసుకోవాలమ్మా. చేసుకోవాలి. సంతోషం పడాలి. కానీ మళ్ళా ఈ బంధకాలేంటివి? ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు ఈ ఉత్సవ కాలములలో భారమును అనుభవిస్తున్నారు. వింటున్నటువంటి నీవు నాకు సమృద్ధిగా ఉంది. దేవునికి స్తోత్రం. మీ సంఘాలలో, మీ సహవాసాలలో చూడండి. ఎంతమంది ఈ ఉత్సవ కాలము ఒక దయ్యమని తయారైంది వాళ్ళకు. ఏడుస్తున్నారు. నీ పండగ ఒకరిని ఏడిపిస్తుంది. నీ పండగ ఒకరి యొక్క మానసిక వేదనను తయారు చేస్తుంది. దాన్నే మూలపాఠమందాము. దాన్నే దాస్యము అంటారు. ఆ దాస్యాల నుంచి, ఆ మూలపాఠాల నుంచి, ఆ ధర్మశాస్త్రం నుంచి విడిపించుటకై యేసుక్రీస్తు శిలువలో మరణము పొందాడు. నువ్వు ఆయన ఇంతకుముందు పాట పాడారు అరుణ గారు. ఆ కల్వరి ఆ కలువరిని చూడగా, కలువరి శిలువ మరణమును చూడగా,
మనలో జరిగే మార్పులు. ఆ కలువరి ప్రేమ అంట ఇంతకుముందు మన సుగుణమ్మ గారు కూడా పాడారు మొదటి రోజు. ఆ ప్రేమ మనల్ని కరిగించాలంట. మనలో మారు మనస్సు, మనలో మార్పు. ఫ్రీడమ్, స్వాతంత్రం, బంధకం కాదిది. యేసుక్రీస్తు సిలువలో మరణం పొందింది, మరలా మనం దాస్యంలోనికి పోవడానికి గాదు. నిష్ప్రయోజనమైనటువంటి మూలపాటలు, బలహీనమైనటువంటి మూలపాటల వైపుకు పోవడానికి కాదు. మనం చెప్పినట్టు అవి వినాలి. అవి చెప్పినట్టు మనం వినకూడదు. అవి చెప్పినట్టు మనం వినకూడదు. ప్రజల మీద భారాలు ఏదైనా మోపుతున్నారా? మీ దినములు, మీ మాసములు ఇప్పుడు రండి, అప్పుడు రండి, 6 నెలలు రండి, 7 రోజులు, 21 రోజులు, 31 రోజులు. ఆ! చేసుకుందాము. ఒక ఆమె అంటది 7 వారాలు మా ఇంట్లో ప్రార్థనలు జరగాలంట. అది ఇప్పుడు వాళ్ళని డైరెక్షన్ చేసేదేంటి తెలుసా? 7 వారాలు అంటారు వాళ్ళు. 7 వారాలు మంచిదే. ఎందుకు 7 వారాలు? 8 వారాలు చేసుకో, 9 వారాలు చేసుకో. అంటే వాళ్ళ మనసులలో ఒకటి ఫిక్స్ అయింటది. 7 వారాల ప్రార్థన, 7 వారాల ఉపవాస ప్రార్థన. లేతే 21 రోజులంటారు, 30 రోజులంటారు, 40 రోజులంటారు. ఈ మధ్యలో దేవుడు ఒక తలంపిచ్చిండు. 40 రోజులలో ఉపవాసం ఉండడం ఎందుకు? ముందుండన్నాడు. 40 రోజులు ప్రారంభకు మందే ముందుండు. హల్లెలూయా! కదా! కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అక్కడి నుంచి విడుదల పొందాలి. ఎంత భయంకరమైన విషయం మీరు వినాలి. మనమేమి పాపం చేయము. మనమేమి పాపము చేయము. కానీ మూల పాఠాలకు లోబడ్డామా నరకంలో ఉంటాం. విచిత్రం మనకు. మూల పాఠాలకు లోబడ్డామంటే రక్షణ లేదమ్మా. ఆత్మదేవుని ముద్ర లేదు గదా! ఆత్మదేవుని ముద్ర ఉంటే ఆ మనసు రాదు గదా నీకు. ఆ మనసు రాదు గదా! పండగొచ్చింది, పండగొచ్చింది, పండగ ఏమి ఇంకా బట్టలు లేవు అని కొట్లాడతావా నువ్వు? ఏడుస్తావా? నీ పిల్లలకు ఏం నేర్పించినావో తెలుసా నువ్వు? ఆ బట్టలు పండగ రోజు ఇవ్వకపోతే ఏడ్చేది నేర్పించినావు. ఏడుస్తారు వాళ్ళు. మీ పిల్లలు ఏడవకపోవచ్చు గానీ చాలా మంది ఏడుస్తారు. ఇక సంపాదించే వ్యక్తికి భారం. నాకు తెలీదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇది సత్యమైతే మనకు నేర్పించి, ఆ క్రీస్తు సిలువలో మరణం పొందింది మనలను ఈ మూలపాటల నుంచి విడుదల చేయడానికి. ప్రార్థన. ఆత్మదేవా ఈ యొక్క వాక్యమును ప్రభా మేము దాని ప్రకారం నడిచే శక్తిని దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును.